వెల్కమ్ బ్యాక్. సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పట్టుబడ్డారని, ఇలాంటి వారి పట్ల సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ వీడియో ఫోటోలతో పట్టుబడ్డ నో యాక్షన్ అంటూ ఏపీ సీఎంపై జగన్ విరుచుకుపడ్డారు. తాడేపల్లి వైసీపీ ఆఫీసులో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ క్యాడర్తో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. మధ్యకాలంలోనే చూసాం పుట్ట మహేష్ డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డ ఏకైక పార్లమెంటు సభ్యుడు. ఇంతవరకు పార్లమెంటు సభ్యుల చరిత్రలో ఈ మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటూ ఈ మాదిరిగా బుక్ అయిన వ్యక్తి పార్లమెంటు చరిత్రలో లేడు. అది ఇక్కడితో మొదలుగాల, అది చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుసరించే వైఖరి నుంచి మొదలవుంది. మహేష్తో మొదలై పుట్ట మహేష్తో ఆగిపోలా. దీనికి ముందు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరెలా ఉంది, యాక్షన్ తీసుకోవాల్సిన సమయంలో ఆయన యాక్షన్ తీసుకుంటున్నాడా, ఒక పాలకుడు ఒక నాయకుడుకు ఉండాల్సిన గుణాలు చంద్రబాబు నాయుడులో ఉన్నాయా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపించేది ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఈ గుణాలు ఎక్కడా కూడా కనిపించలేదు. కాబట్టే విచ్చలవిడిగా జరుగుతా ఉన్నాయి ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేస్తే ఈయన ఏం చేశాడు, కమిటీ అంట నో యాక్షన్. ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈయనేం చేశాడు, పంచాయతీ చేసినాడు, నో యాక్షన్. కేజీబీబీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు, నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు. ఆ వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి, కంటికి కనపడతా ఉన్నాయి, ఎమ్మెల్యే చేస్తా ఉన్నాడు.